ఈ డ్రింక్స్ తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయట. మరి దాని గురించి తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆ టైంలో డైట్ కంట్రోల్ చాలా ముఖ్యం. మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నామో వాటిని మనం గమనించుకోవాలి. అయితే కొన్ని డ్రింక్స్ తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మరి ఆ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. నీరు తాగడం వల్ల మీరు హైడ్రేట్గా ఫీల్ అవుతారు. నీటిలో చక్కెర ఉండదు కాబట్టి రక్తంలో చక్కెర పెరగదు. షుగర్ కలిసిన డ్రింక్స్ తాగే బదులు నీరు తాగడం మంచిది. ప్రతిసారి నీరు తాగడమే బోరింగ్గా అనిపిస్తే అందులో దోసకాయ, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. మీకు ప్రీ డయాబెటిస్ ఉన్నప్పటికీ కూడా నీరు ఎక్కువగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్ అనేది షుగర్ లెవెల్స్ పెరగడానికి కూడా కారణమవుతుంది. మొక్కల ఆధారిత పాలు తాగితే కూడా షుగర్ లెవెల్స్ పెరగడంలో మార్పులుంటాయి. ఎందుకంటే మొక్కల్లోని గుణాల కారణంగా పాలల్లో వేరువేరు పదార్థాలు ఉంటాయి కాబట్టి మనం తీసుకునే పాలు ఏ మొక్క నుంచి తయారైనవో కూడా తెలుసుకుని తాగాలి. ఆవు పాలలో ప్రోటీన్స్ షుగర్ ఉన్నవారు లేనివారికి రక్తంలో షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఆవు పాలలోని కొలెస్ట్రాల్, ప్రోటీన్ కడుపును నిండుగా ఉండేలా చేస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. అదేవిధంగా ఆవు పాలలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియంతో సహా అన్ని పోషకాలు కూడా ఉంటాయి. గ్రీన్ టీలో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మీ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అయితే ఇది పరగడుపున తాగితే బెనిఫిట్స్ ఉంటుంది. కానీ కొంతమందికి ఇలా ఉదయాన్నే గ్రీన్ టీని తాగడం పడదు. అది గమనించి తీసుకోవాలి. గ్రీన్ టీ మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. గ్రీన్ టీలో క్యాటచిన్ గ్యాలెట్ అనే పాలీఫెనాల్ ఉంటుంది. కాఫీ ఉదయాన్నే తాగితే కాఫీలోని సమ్మేళనాలు పాలీఫెనాల్స్, కెఫిన్, మెగ్నీషియంలు షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అయితే ఈ విషయం గురించి కొన్ని అధ్యయనాలు అవసరం. అదేవిధంగా మీరు కాఫీ ఎన్నిసార్లు తాగుతున్నారు, ఎంత మోతాదులో తాగుతున్నారు, అందులో పంచదార ఎంత కలిసింది, ఇలాంటి విషయాలను కూడా గమనించుకోవాలి. ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ డ్రింక్స్ తాగే ముందు డాక్టర్ సలహా తీసుకుని తాగాలి. దీనివల్ల మీ షుగర్ లెవెల్స్ని బట్టి ఎంత పరిమాణంలో తీసుకోవాలో వారే సజెస్ట్ చేస్తారు. ఏ డ్రింక్స్ తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.